మర్మములను బయలుపరచగల దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్నటువంటి తండ్రి దానియేలుకు తెలియచేసిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఎవరికి దేవుడు దేవుని యొక్క తన యొక్క మర్మాలను తెలియజేస్తాడంటే, దేవునితో పాటు కనిపెట్టుకుని ఉండేవారికి, దేవుని దగ్గరకు వచ్చి శిష్యత్వము చేయాలి అనుకునే వాళ్ళకి రోజు దేవుడు మన అందరికీ కూడా అట్టి కృపను అనుగ్రహించి ఉన్నాడు. మరి మర్మం అంటే ఏంటి? మర్మం అంటే పాత నిబంధనలో గోప్యముగా ఉంచబడినది, అనగా దాచిపెట్టబడినది. అది వారికి తెలియజేయబడిందే కానీ దాని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు ఎవరు కూడా చూడలేదు. అది క్రొత్త నిబంధనలో విశదపరచబడింది, అనగా బయలుపరచబడింది. అర్థమైంది?